నేను ఇంత ఉండే ఇది ఉన్నప్పుడే నాకు అమ్మ లేదు నాన్న లేదు. ఏమయ్యారు? చచ్చిపోయి 3 నెలలు అవుతుంది నాన్న చచ్చిపోయింది. పని వస్తలేదు, మొత్తం రెడీమేడ్ అయిపోయింది. ఒక టైం తింటారు, ఒక టైం తినరు. మరి ఈ రోజు పని రాకపోతే ఏవో దేవుడు పంపిస్తారు. మా ఆయన తాకుతారు, పని చేయరు. ఎవరు చేస్తారు మరి పని? మీరేనా? నేను చేస్తాను. నీ పిల్లలుంది, నువ్వే ఏం చేయాలి మరి? బతుకు ఇచ్చింది ఇప్పటి వాళ్ళు. వర్షాకాలం వస్తే మీ పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రోజు పండుకోరు. మరి ఎట్లా ఇబ్బంది కాదా మీకు? ఇబ్బంది అయితే అన్న ఎవరికి చెప్పాలి ఇబ్బంది? మరి అవన్నీ అమ్ముడు పోతాయా? ఎప్పుడప్పుడు వస్తాయి గిరాయి. వస్తే లేకుండా లేదు. అదే వచ్చి అప్పుడు తింటారు. ఏం చేయాలన్నా మమ్మీ గురాలేదు చెప్పడానికి. ఎప్పుడెప్పుడు చచ్చిపోవాలని పానం అవుతాయి. డబల్ బెడ్రూమ్ ఇవ్వండి, మేము ఓట్లు వేసింది. ఇగో అమ్మా, నా ఛానల్ తరఫున మీకు హెల్ప్ చేస్తాను. హలో, వెల్కమ్ టు హైదరాబాద్ నైట్స్. ప్రజెంట్ నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నాను. అలా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఓ బీద కుటుంబం కనిపించింది. ఈ చిన్న గుడిసెలో వీళ్ళు ఇక్కడ పని చేసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏం పని చేస్తారు? వీళ్ళ జీవన విధానం ఏంటి? వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఇట్లా అయ్యాయి? వీళ్ళకు పూట గడుస్తుందా లేదా? మరి ఈ నిరుపేద కుటుంబ సమస్యలేంటి, వాళ్ళ కష్టాలేంటి? ఒక్కసారి పలకరిద్దామని వచ్చాను. మరి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? లలిత. లలిత. ఏ ఊరు మీది? ఇదే ఇక్కడే పుట్టారు మేము. ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెరిగి. 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు. మరి గుడిసెలు ఎందుకు ఉంటున్నారు మీరు? ఇల్లు లేదా మీకు? లేదు అన్న. మరి ఇక్కడ ఉండడం ఏంది? మరి ఏం చేయాలి? కేసీఆర్ కి ఆమెకి ఓట్లు వేసింది, అందరికి ఇచ్చారు, మాకు ఇయ్యలేదు. చాలా సారి మొన్న ఓట్లు జరిగినాయి కదా, ఓటు వేసిరా? ఓటు హక్కు ఉందా మీకు? మీ దగ్గరకు వచ్చిరా? రాలేదు. మరి ఓటు ఎందుకు వేసారు? మాకు అంత తెలియదు అన్న. మరి ఓటు వేసేటప్పుడు అడగాలిగా, మాకు ఇల్లు లేదని చెప్పిరా? చెప్పారు, ఇస్తారా అని చెప్పారు. అది ఒక పేపర్ ఇచ్చింది. అప్పుడు ఇల్లు వచ్చింది అని ఫోటో దిగింది మా ఆయన, నేను వస్తారు చెప్పింది. రాలేదు. ఎన్నేంట్ల కాంచి గుడిసెలు ఉంటున్నారు మీరు? 50 సంవత్సరం అవుతుంది. మా అత్తమ్మ ఉంది 50 సంవత్సరం. ఆమె ముసలమ్మ. మీరు పుట్టిన కాంచి ఇన్నే ఇక్కడే పుట్టారు, ఈ గుడిసెల్లే పుట్టారు, ఇన్నే పెరిగారు. మీ పిల్లలు కూడా ఇన్నే? పల్లగర్లో ఫ్యామిలీ. ఓకే, మీరైతే ఇన్నే పుట్టారు. నాకు అమ్మ లేదు, నాన్న లేదు. ఏమయ్యారు? చచ్చిపోయి. ఇక్కడ అమ్మ వచ్చి యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. 3 నెలలు అవుతుంది నాన్న చచ్చిపోయింది. 3 నెలలు అయింది. అమ్మ నేను ఇంత ఉండే ఇంతున్నప్పుడే చనిపోయింది. ఎట్లా, ఏమైంది? యాక్సిడెంట్ ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడే అయింది. ఇక్కడే? అప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేకుంటే మా గుడిసెలో అప్పుడు అక్కడ ఉండే. ఆడుండే. అప్పుడు ఇదంతా రోడ్డు, ఇదంతా ప్లాట్ఫామ్ లేదు, అది కూడా లేదు, బ్రిడ్జి, ఫ్లైఓవర్ కూడా లేదు. మరి పెళ్ళయిందా మీకు? 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళైంది? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. మరి స్కూల్కి వెళ్తారా వీళ్ళు? 5 ఉంది. ఎల్లు అంటే వెళ్తలేదు.
మరి మీరు ఇదే పని, ఆ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా అదే పని చేస్తే ఎట్లా? ఏముంది అన్న, ఈ పని వస్తలేదు, మొత్తం రెడీమేడ్ అయిపోయింది. ఏం చేస్తారు ఈ గొడ్డల్ని కొడవళ్ళు అయ్యాను అది వస్తే చేస్తారు, లేకుంటే కూర్చుంటారు. కూర్చుని మరి పొట్ట ఎట్లా నిండుతుంది? ఏం చేయాలి మరి? వీళ్ళ పొట్ట ఎట్లా నింపుతారు? ఒక టైం తింటారు, ఒక టైం తినరు. అంతే, ఒక పూట తింటారు, ఒక పూట పస్తులే. సరే, ఇప్పుడు మరి ఈరోజు పని రాకపోతే, ఈరోజు గిరాకీ రాకపోతే ఏమో ఏవో దేవుడు పంపిస్తారు. ఎట్లా అన్నం ఫుడ్ ఎట్లా? ఏం చేయాలి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు నల్ల లేదు కదా, ఎక్కడ తెచ్చుకుంటారు నీళ్ళు? రోడ్ అవతల పోవాలి, పోసుకొని రావాలి, తినడానికి, స్నానం చేయడానికి, కడుక్కోవడానికి, అన్నిటికీ అవతల నుంచే. ఇబ్బంది కదా, బస్సులు కార్లు అన్ని పోతున్నాయి, ఎట్లా చేస్తారు? అట్లానే భయపడి తీసుకొస్తారు. అంతే, కానీ చాలా ఇబ్బంది నీళ్ళు తెచ్చుకోవాలన్నా. ఎక్కడ దూరం పోతారా? ఈ గల్లీలో. అక్కడ గల్లీలో పోతారు. మీ ఆయన లేరా? మా ఆయన తాగుతారు, పని చేయడు. పని చేయరు. ఎవరు చేస్తారు మరి పని? మీరేనా? నేను చేస్తాను. నువ్వు చేస్తేనే వీళ్ళ కడుపు, మీ ఆయన కడుపు, మీ బిడ్డల కడుపు నిండుతుంది. ఆమె చెప్తే కూడా వినడు. నీ పిల్లలు ఉంది, నువ్వే కన్నావు, నువ్వే చదువుకో, నాకు సంబంధం లేదు అంతే చెప్తాను. మరి బాధ అనిపించదు అట్లా చేస్తే? బాధ వస్తే అన్న అట్లా చెప్తే. నువ్వు పని చేయంటే కొడతాడా, ఏమన్నా అంటాడా? కొట్టరు, మరే తిడతారు, గొడవ చేస్తారు. గొడవ చేస్తారు. కాదమ్మా, ఇది చూస్తే చిన్న గుడిసె, దీంట్లో మీరు నలుగురు పిల్లలు, మీ ఇద్దరు 6 ఉండాలి. ఇందులో అసలు 6 పడుకోనికి అవుతుందా? మొత్తం దోమలు వస్తాయి, నైట్ అయితే ఈగలు వస్తాయి, ఎట్లా ఉంటారు? ఏం చేయాలి మరి? బతుకు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు. మరి అక్కకి ఇల్లు ఉంది, వర్షాకాలం వస్తే మీ పరిస్థితి ఏంటి? అట్లానే చేస్తారు. కురవదా? వాటర్ రావా? నీళ్ళు రావా ఇంట్లో? కొన్ని వస్తాయి. ఎట్లా మరి? ఎట్లా పడుకుంటారు? ఎట్లా? ఒక్కొక్క రోజు పండుకోరు. ఇక వర్షాలు గట్టిగా ఎక్కువ వస్తే పడుకోరు, నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం. ఆ రోజు ఇంకా మీకు జాగారమే. ఇది కూడా ఉండదా? వండుకోనికి కూడా అవ్వదు కదా? దీని మీద వండుతారా? వంట దీని మీద వంటాలి, దీని మీదనే. వర్షం వస్తే పస్తులు. అట్లా ఇంతకుముందు అయిందా వర్షాకాలం? అట్లా జరిగినాయి ఆ వర్షాకాలం ఇంతకు ముందు? ఎన్నిసార్లు జరిగింది? చాలాసార్లు జరుగుతున్నాం. మరి ఎట్లా ఇబ్బంది కాదా మీకు? ఇబ్బంది అయితే అన్న, ఎవరికి చెప్పాలి ఇబ్బంది? చెప్పండి సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, మాకు ఇల్లు కావాలని అడగండి. ఇల్లు ఇప్పాను, ఓటు వేసినాం మేము కాంగ్రెస్ పార్టీకి. అడగండి, ఏం కాదమ్మా, అడగండి. మీరు ఓటు వేసిరు కదా, మీకు హక్కు ఉంది కదా, అడగండి. నేను ఓటేసిన ఇల్లు లేదు, మాకు పిల్లలకు స్కూల్ లేదు, చదువు లేదు, అలా బట్టలు కూడా సరిగ్గా లేవు. చెప్పింది అన్న, మేము ఓట్లు వేసింది, మీరు డబ్బులు కూడా ఇయ్యలేదు. పెద్ద బిల్డింగ్ కి 10 ఏళ్ళు తీస్తారు ఓటేస్తే. మాకు అది కూడా ఇయ్యరు. మాకు డబుల్ ఇవ్వండి, లేకుంటే ఇది గవర్నమెంట్ జగ, ఇది అనే ఇవ్వండి. ఇట్లా చెప్పారు అన్న. ఇక్కడ ఇచ్చినా కట్టుకుంటామని అంతే. ఇంత ప్లేస్ ఉంటే చాలు అన్న, ఇంత ప్లేస్ ఇచ్చినా మీరు కట్టేసుకుంటారు, లేదంటే డబుల్ బెడ్రూమ్ అని అంటున్నారు. అంతే. పిల్లలకు సరిగా బట్టలు కూడా లేవు. ఏందమ్మా పరిస్థితి? ఏం చేయాలన్నా, మమ్మీ కూడా లేదు చెప్పడానికి, ఎవరు లేరు. బాధ అనిపించదా మీకు? బాధ ఎప్పుడు చేస్తారు. ఏడుస్తారా మీరు? బాధ అనిపిస్తుందా? ఏంది బ్రతకని? మరి ఎప్పుడు చచ్చిపోవాలి అని పానం అవుతాయి. మీ పిల్లలు అడగరా, మనకి ఇల్లు వద్దా, మనకి ఇల్లు లేదు అని అడుగుతారా? పిల్లలు చెప్తారు, మనకి దేవుడు ఇయ్యలేదు, మన తలరాత ఇంతే. మరి మీరు ఇట్లండి, రేపు రోజున వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు కదా, ఎట్లా మరి? గవర్నమెంట్ నుంచి అని అడగాలనుకుంటారు, అడగండి.
చెప్పాలా? అడగండి. మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వండి, మేము ఓట్లు వేసింది. ఇంకేం కావాలి? ఏం లేదు అన్న, వీళ్ళకి చదవద్దా? చదువుకుంటారు కదా. వెళ్తలేదు గవర్నమెంట్ ఎందుకు స్కూల్లో. వెళ్తలేవు? స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళు అదే పని చేసి నువ్వు కూడా ఇదే పని చేస్తావా? జాబ్ చేయవా? వెళ్తావా స్కూల్ రేపటి నుంచి? వెళ్ళాలి. ఓకేనా? మరి రేషన్ ఇదంతా కూరగాయలు ఎక్కడి నుంచి ఎట్లా వస్తాయి మీకు? మరి ఇలా పనే లేదు, ఖాళీగా ఉన్నారు. మరి రేషన్ బియ్యం ఎట్లా, కూరగాయలు ఎట్లా? చాయ్ తాగుతారా మీరు? ఉంటే తాగుతారు అన్న. ఉంటే తాగుతారు, లేదంటే లేదు. ఇలా వండుకున్నారా? అంతే. అన్నం వండుకున్నారా? అన్నం పొద్దున కదా వండలేదు మేము. వండలేదు. ఇలా తిన్నారా? మా ఆయన తిరుగుంటే ఉంటాయి, ఆ? మా ఆయన తిరుగుంటే ఉంటాయి, ఒక గంట ఉంటాయి వెళ్ళిపోతాయి పొద్దున. అంతే. అంతే అన్న, ఏం లేదు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ పని? పొద్దున స్టార్ట్ వస్తే స్టార్ట్ చేస్తారు, లేదంటే లేదు. లేకపోతే చేయరు. మరి అవన్నీ అమ్ముడు పోతాయా? గిన్నెలు, ఆ చాకులు, గొడ్డళ్ళు అమ్ముడు పోతాయా? ఎప్పుడప్పుడు వస్తాయి గిరై, వస్తే లేకుండా లేదు. అదే వచ్చి అప్పుడు తింటారు. అంతే. చూశారు కదా వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు. సో గత 50 ఏళ్ళ నుంచి, అంటే వీళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా ఇదే గుడిసెల, ఇదే రోడ్డు పక్కన వీళ్ళ జీవన విధానం, వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది పదవులకు వస్తున్నారు, పోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వీళ్ళ జీవితాలు, వీళ్ళ భవిష్యత్తు మాత్రం మారట్లేదు. ఇదే రోడ్డు పక్కన ఈగలల్లో, దోమలల్లో, ఎండనక వాననక చలనక పని చేసుకున్నప్పుడే వీళ్ళ పొట్ట నిండుతుంది, లేకుంటే పస్తులు. ఇంకా వర్షం వచ్చిందంటే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడ లైవ్లో అర్థమైపోతుంది. సో దయచేసి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని, ఓట్ల కోసం మీరు వచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు, కానీ వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా ఈరోజు వాళ్ళ బ్రతుకుతున్న తీరు తీస్తే అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఉందో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వండి. లేదా వీళ్ళకి స్థలం కూడా లేదు, ఇక్కడ స్థలం ఇచ్చినా మేము కట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు గోడు వినిపిస్తూ ఉన్నారు. సో దయచేసి ఇది ప్రభుత్వం గమనించాలి, తప్పకుండా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళకు ఇల్లు అయినా కనీసం మీ ప్రభుత్వం తరపున శాంక్షన్ చేయండి అని చెప్పేసి మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఇగో అమ్మ, మా ఛానల్ తరపున మీకు హెల్ప్. ఓకే అమ్మ, రైట్.